నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 లీగ్ మ్యాచ్లో భారత మహిళల జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 53 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. సెమీస్లోకి అడుగుపెట్టారంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా సూపర్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లపై అద్భుతంగా ఆడిన అక్కడక్కడా తడబడ్డం కారణంగా వరుసగా హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకున్న ఇండియా ఈ మ్యాచ్లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్కు వర్షం కొద్దిసేపు అంతరాయం కలిగించడంతో భారత ఇన్నింగ్స్ను 49 ఓవర్లకు, న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను 44 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్లో స్మృతి మందన, ప్రతీకా రావల్ సెంచరీలతో, జెమీమా మెరుపు అర్ధ సెంచరీతో వైల్డ్ ఫైర్ లాంటి బ్యాటింగ్ చేసి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపు తర్వాత పాయింట్స్ టేబుల్ను గనుక గమనిస్తే ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, దక్షిణాఫ్రికా 2వ స్థానంలో, ఇంగ్లాండ్ 3వ స్థానంలో, ఇండియా 4వ స్థానంలో ఉన్నాయి. ఈ 4 జట్లు సెమీస్కు అడుగుపెట్టగా మిగతా జట్లు ఇంటిదారి పట్టాయి. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ భారత ఓపెనర్ల దాటికి కివీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. భారత ఇన్నింగ్స్ మొత్తంలో ఓపెనర్ల భాగస్వామ్యం ప్రధాన హైలైట్గా నిలిచింది. ఓపెనర్లు స్మృతి మందన, ప్రతీకా రావెల్ ఇద్దరు సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మొదటి వికెట్కు 200 పరుగులకు పైగా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి సంచలనం సృష్టించారు. కివీస్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా కూడా వీరిద్దరూ ఎక్కడా తగ్గకుండా ఆరంభం నుండి దూకుడుగాడుతూ బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించి న్యూజిలాండ్ గుండెల్లో గుబులు పుట్టించారు. స్మృతి మందాన 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేసి వేగవంతమైన శతకాన్ని నమోదు చేసింది. స్మృతి మందాన ఇన్నింగ్స్లో దూకుడు స్పష్టంగా కనిపించింది. బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. మరో ఓపెనర్ ప్రతీకా రావెల్ 134 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 122 పరుగులు చేసి అద్భుతంగా రాణించింది. ఆమె మొదట నిదానంగా ఆడినా ఆ తర్వాత వేగం పెంచి జట్టుకు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. తన 2వ వన్డే సెంచరీని పూర్తి చేసింది. ఓపెనర్లిద్దరూ కలిసి మొదటి వికెట్కు 212 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ రోజు చేసిన సెంచరీతో మందాన సంచలన రికార్డు నమోదు చేసింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో 17 సెంచరీలతో లెగ్ ల్యాండింగ్తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకుంది. ఇక మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు సాధించిన జాబితాలో 14 సెంచరీలతో మందాన 2వ స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ ల్యాండింగ్ 15 సెంచరీలతో మొదటి స్థానంలో ఉంది. 2025 క్యాలెండర్ సంవత్సరంలో 5 ఓడిఐ శతకాలు సాధించి సౌత్ ఆఫ్రికాకు చెందిన తాజ్మిన్ బ్రిడ్జ్ రికార్డును సమం చేసింది. అంతేకాకుండా మహిళల ఓడిఐ ప్రపంచ కప్లలో భారత్ తరపున అత్యధిక శతకాలు సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డును కూడా మందాన సమం చేసింది. అలా మందాన ఈ మ్యాచ్లో రికార్డుల మోత మోగించింది. మందాన అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ ప్రతీకా రావెల్తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరిద్దరూ 2వ వికెట్కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జెమీమా రోడ్రిగ్స్ కేవలం 55 బంతుల్లోనే 11 ఫోర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమె వేగవంతమైన బ్యాటింగ్తో ఇన్నింగ్స్ చివరి దశలో పరుగులు తగ్గకుండా చూసింది. జెమీమా ఆటతీరు భారత్కు 340 పరుగుల భారీ స్కోరు సాధించడానికి ఎంతో దోహదపడింది. ఈ క్రమంలో ఆమె తన 8వ వన్డే అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. ఇక చివర్లో ప్రతీకా రావెల్ అవుట్ అయ్యాక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 11 బంతుల్లో 10 పరుగులు చేసి ఎక్కువసేపు క్రీజ్లో ఉండకపోయినా జెమీమాకు కొద్దిసేపు సహకారం అందించింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ కేవలం ఒకే ఒక్క బంతిలో 4 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఇన్నింగ్స్ను ముగించింది. అలా భారత జట్టు 49 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 340 పరుగులు చేసింది. మహిళల ప్రపంచ కప్ చరిత్రలో భారత్కు ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు ఇదే టోర్నమెంట్లో ఆస్ట్రేలియాపై చేసిన 330 పరుగుల రికార్డును భారత్ అధిగమించింది. న్యూజిలాండ్ బౌలర్లలో రోజ్ మేరీ మెయిర్, అమేలియా కేర్, సుజీ బెట్స్ ఒక్కొక్క వికెట్ను పడగొట్టారు. భారత ఇన్నింగ్స్ ముగిశాక మరొకసారి వర్షం పడడంతో అంపైర్లు డీఆర్ఎస్ పద్ధతిలో మ్యాచ్ను 44 ఓవర్లకు తగ్గించి 325 లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచారు. 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు మొదట్లోనే భారీ షాక్ ఇచ్చారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కీలకమైన వికెట్ పడింది. కివీ స్టార్ బ్యాటర్ సుజీ బెట్స్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి క్రాంతిగౌడ్ బౌలింగ్లో ప్రతీకా రావెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. మొదటి వికెట్ త్వరగా పడిన వన్ డౌన్ బ్యాటర్ అమేలియా కేర్ మరియు ఓపెనర్ జార్జియా ఫ్లిమ్మర్ ఇన్నింగ్స్ను నిలబెట్టడానికి ప్రయత్నించారు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 50 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఫ్లిమ్మర్
30 పరుగులు మాత్రమే చేశాక రేణుకా సింగ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్కు చేరింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సోఫీ డివైన్ భారత బౌలింగ్ దాడిని ఎదుర్కోలేక 6 పరుగుల వద్ద అవుట్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో అమెలియా కేర్, బ్రూక్ హాలిడే 4వ వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 53 బంతుల్లో 45 పరుగులు చేసిన అమెలియా కేర్, స్నేహ్ రాణా బౌలింగ్లో అవుట్ అవ్వడం న్యూజిలాండ్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 115 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మ్యాడీ గ్రీన్తో కలిసి బ్రూక్ హాలిడే మరొక భాగస్వామ్యానికి తెరలేపింది. అయితే వీరి భాగస్వామ్యం కూడా ఎక్కువసేపు నిలవలేదు. గ్రీన్ 18 పరుగుల వద్ద ప్రతీకా రావెల్ బౌలింగ్లో అవుట్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఇసాబెల్లా గేజ్ క్రీజులోకి వచ్చినప్పటి నుండి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. దొరికిన బంతిని దొరికినట్టు బాదడం మొదలుపెట్టింది. కానీ అప్పటికే ఇండియా విజయం ఖరారైంది. బ్రూక్ హాలిడే 81 పరుగుల వద్ద అవుట్ అవ్వగా ఇసాబెల్లా గేజ్ చివరి వరకు క్రీజులో అజేయంగా నిలిచి 65 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ జట్టు 44 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసి 53 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ చెరొక 2 వికెట్లు పడగొట్టగా మిగతా బౌలర్లు 1 వికెట్ను దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో గెలిచి ఇండియా సెమీస్కు చేరుకుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.